హలో ఫ్రెండ్స్, నమస్తే. ఆర్మీ ఆస్పిరెంట్స్ అందరూ అంటున్నారు అనమాట, అన్న నేను ఇన్నిసార్లు ట్రై చేసిన ఇంతవరకు నాకు జాబే రాలేదన్న, నాకు రావట్లేదన్న అన్నాడు. నీకు రావట్లేదంటే ప్రాబ్లం ఏంది? వాడు ఇవ్వట్లేదని కాదు, నీలో ఏదో లోపం ఉన్నది. నువ్వు ఎక్కడో తప్పు చేస్తున్నావు. ఆ తప్పు నువ్వు ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేసి దాన్ని నువ్వు రెక్టిఫై చేసుకో, మంచి దాన్ని కరెక్ట్ చేసుకో అనమాట. కరెక్ట్ చేసుకున్న తర్వాత నీకు ఎందుకు జాబ్ రాదు నువ్వు చూడు, తప్పకుండా వస్తుంది. మనం చిన్న ఉన్నప్పుడు నడుస్తుంటాం, నడిచే టైంలో కింద పడతాం, అయినా కూడా మళ్ళీ లేస్తాం, మళ్ళీ లేస్తాం. మనం పర్ఫెక్ట్గా నడిచేంత వరకు మనం కింద పడుతూనే ఉంటాం, మళ్ళీ లేస్తూనే ఉంటాం. మనం ఎంత కింద పడ్డా మళ్ళీ లేస్తూనే ఉంటాం, ఆఖరికి నడుస్తూనే ఉంటాం, మళ్ళీ తర్వాత పరిగెత్తూనే ఉంటాం. చిన్న ఉన్నప్పుడు అయ్యో నా బిడ్డ కింద పడ్డాడు అని చెప్పేసి మన పేరెంట్స్ లేవడతారు అనమాట. కాబట్టి ఇప్పుడు లేవడానికి ఎవరు ఉండరు తమ్మి, పక్క నువ్వే లేవాలి, పక్క నువ్వే చేయాలి. ఏ చేయాలనుకున్నా సరే కష్టే ఫలి సుఖి అని అంటారు. కష్టం యొక్క ఫలితం అంట సుఖం అంట. అర్థమవుతుందా? కష్టపడు గట్టిగా, నువ్వు కష్టపడు, నువ్వే సుఖపడు. నువ్వు ఎంత కష్టపడతావు నీకే సుఖం వస్తుంది అనమాట. ఈ కష్టాలు వస్తాయి, నాకు అవస్థ వస్తాయి అంటారు చూసినా, అవి ఎదుర్కొనే దమ్మున్నోనికి వస్తాయి. అవి నీకు ఆ దమ్ముంది కాబట్టి నీకు ఆ కష్టాలు అయినట్టు వచ్చినాయి అనమాట. ఆ దమ్మున్నోడే ఆ కష్టాలను ఎదుర్కోగలుగుతాడు. ఎంత పెద్ద కష్టమైనా సరే, ఎంత పెద్ద కష్టం వచ్చినా అంటే నీకు అంత దమ్ముందని అర్థం. నువ్వు ఎదుర్కోగలవు అనే సత్తా నీలో ఉందని నీకు వచ్చినాయి. నువ్వు ఎదుర్కోగలవు, అది మాత్రం గుర్తుపెట్టుకో. తప్పకుండా నీ సక్సెస్ ని నువ్వు చూడాలంటే కష్టే ఫలి సుఖి. నువ్వు ఎంత కష్టపడతావు నీ సుఖం కూడా నీకు అంతే ఉంటుంది. రైట్, ఓకే, బై, జై హింద్.